పెళ్లి చూపులు మూవీ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇటీవల జరిగిన ఐఫా అవార్డ్స్ 2017పై సంచలన కామెంట్స్ చేశారు. ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్ అనేవి సినిమా టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి కాదని కేవలం టీవీ ఛానల్స్ కోసం డబ్బు సంపాదించడం కోసమే అంటూ ఆయన ఫేస్బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఇంకా మనం స్టార్డమ్ చుట్టూ తిరుగుతున్నాం, నేను మాత్రం అలా చేయను, స్టార్లతో సినిమా చేయను, కొత్త వారితోనే ప్రయోగాలు చేస్తూ వెళతాను అంటూ కాస్త ఘాటుగానే స్పందించాడు. ఐఫా అవార్డ్స్ 2017లో పెళ్లి చూపులు సినిమాలో నటించిన ప్రియదర్శికి అవార్డు రావడం సంతోషంగానే ఉంది. అయితే మా చిత్ర బృందం పడ్డ కష్టానికి తగిన గుర్తింపు వస్తుందని భావించాను, కానీ అలా జరగకపోవడంతో డిసప్పాయింట్మెంట్ కు గురయ్యానని అన్నారు. ఈ అవార్డ్ ఫంక్షన్స్ ప్రధాన ఉద్దేశం సినిమా టాలెంట్ ను ఎంకరేజ్ చేయడం ఏమాత్రం కాదు, టీవీ ఛానల్స్ కోసం డబ్బు సంపాదించడమే వీటి ముఖ్య లక్ష్యమని తరుణ్ భాస్కర్ అభిప్రాయపడ్డారు. మాకు అవార్డులు రాలేదని ఈ కామెంట్స్ చేయడం లేదు. క్షణం చిత్రానికి అవార్డుల పంట పండి ఉంటే నా తలను గర్వంగా పైకెత్తి నడుచుకుంటూ వెళ్లేవాణ్ణి. అప్పుడు ఈ ఫంక్షన్లు నిజమైనవి, గొప్ప సినిమాలకు మాత్రమే పట్టం కడతారని నమ్మేవాడిని. కానీ ఇక్కడ అలా జరగలేదు అని తరుణ్ భాస్కర్ అభిప్రాయపడ్డారు. మనం ఇంకా స్టార్స్ ను కాక పడుతూనే ఉన్నాం, చిన్న సినిమాలను అభినందించాలంటే భయపడిపోతున్నాం, స్టార్డమ్ ను కీర్తిస్తూనే ఉన్నాం అంటూ తరుణ్ భాస్కర్ పేర్కొన్నారు. గుర్తింపు లేనప్పుడు మంచి సినిమాలు చేయాలని ఎవరు మాత్రం అనుకుంటారు? తెలుగు భాషలో ప్రయోగాత్మక చిత్రాలు ఎందుకు చేయాలి? ఆ ప్రయోగాత్మక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి, కానీ గుర్తింపు లేని లాభం ఎందుకు అంటూ తరుణ్ భాస్కర్ అసహనం వ్యక్తం చేశారు. కన్నడ చిత్రాలకు వచ్చిన అవార్డులు చూస్తే సంతోషంగా ఉంది. ఏ సినిమాకైతే గొప్ప కథ, దర్శకత్వం, నటన ఉన్నాయో అవే అవార్డులను అందుకున్నాయని తరుణ్ భాస్కర్ అభిప్రాయపడ్డారు. నేను ఇప్పుడు ఒక స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చాను, స్టార్డమ్ ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా చేయను, ఇలానే కొత్త కథలతో ప్రయోగాత్మకంగా సినిమాలు చేస్తాను అంటూ తరుణ్ భాస్కర్ తేల్చి చెప్పారు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.